డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది. తర్వాత కెరియర్ బిల్డింగ్కి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు కూడా అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో 8 పాత్ ఫోల్డ్. ఏంటి 8 పాత్ ఫోల్డ్ అనేది, అది మనకు యువతకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్, ఈ మధ్యనే నిర్వాణ ఫౌండేషన్ని ప్రారంభించిన ఫౌండర్, నిర్వాణ ద్వారా ఎంతోమందికి ఈ నిర్వాణానికి సంబంధించిన స్పిరిచువల్ సైన్స్ని అందిస్తున్నారు. తర్వాత యాంకరింగ్ చేస్తూ, ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ మల్టీ టాలెంటెడ్గా ఉన్న పిరమిడ్ యంగ్ మాస్టర్ చిరు ద్వారా మనం ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చిరు. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ ప్రోగ్రామ్. వండర్ఫుల్. 8 పార్ట్ ఫోల్డ్లోనే నిర్వాణానికి కావాల్సిన లింక్ ఉంది. ఏంటి నిర్వాణ ఫౌండేషన్? సార్, వాట్ ఈస్ ద మీన్ బై నిర్వాణ హియర్? ఇంటర్నల్ లిబరేషన్, గ్రేట్ ఫ్రీడమ్. సో దీన్ని మనము ముక్తి అనుకుంటాము, కైవల్యము అంటాం. రకరకాల పేర్లు ఉన్నప్పటికీ కూడా స్థితి ఈజ్ ద, అంటే అందరూ కోరుకునేటువంటి స్టేట్ ఏంటంటే ఇంటర్నల్గా ఒక గొప్ప లిబరేషన్ కోరుకుంటూ అంటారు. సో దీన్ని మనం నిర్వాణ అని చెప్పుకోవచ్చు. సో ఈ నిర్వాణ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫస్ట్ మనకు బుద్ధుడు నిర్వాణం పొందిడు అని చెప్తూ ఉంటారు. నిర్వాణము అంటే అతను అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితి ప్రకారము బుద్ధుని యొక్క కింగ్డంలో అన్నీ ఉన్నాయి. బుద్ధుడు అంటే ప్రిన్స్, రాజకుమారుడు. అతనికి కావలసినటువంటి ప్రాపంచికమైనటువంటి అన్ని ఆనందాలు చుట్టుపక్కల ఉన్నాయి. తనకు కావలసినటువంటి అంటే అన్ని సౌకర్యాలు, భార్య ఉంది అండ్ విలాసాలు, అతను ఏది కావాలనుకుంటే అది చిటికేస్తూ వచ్చేటువంటి ప్రతీది కూడా, ఆటలు పాటలు, విందులు, వినోదాలు సకలం ఉన్నాయి. అయినప్పటికీ సో ఏదో తెలియని ఒక ల్యాక్ ఉండేది, హృదయంలో ఒక ల్యాక్ ఉండేది. సో దానితోని ఆ రాజ్యం నుండి బయటికి వెళ్ళడం అనేది జరిగింది. అందరికీ తెలిసినటువంటి స్టోరీ. బయటికి వెళ్ళిన తర్వాత జనాల యొక్క పరిస్థితిని చూసి ఒక ముసలివాడిని చూశాడు, ఆ తర్వాత ఒక రోగిష్టిని చూశాడు, ఆ తర్వాత ఒక డెడ్ బాడీని చూశాడు. సో ఈ ముగ్గురిట్లలో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే తీవ్రమైనటువంటి దుఃఖం వాళ్ళకు సంభవించింది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అందరి ముఖాలలో దుఃఖాన్ని దర్శించిండు. ఇతని యొక్క ఆ కింగ్డంలో దుఃఖం అనేది లేదు. అంటే ఇదే జీవితాన్ని ప్రపంచం మొత్తం ఉంటుంది కావచ్చు అని అనుకుంటూ ఉన్నాడు. తనకున్న సకల సౌకర్యాలు అందరికి ఉన్నాయి అనుకున్నాడు. ఇంతే హ్యాపీనెస్ బయట కూడా ఉంది అనుకున్నాడు. ఒక్కసారి బయటకు వచ్చి చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఆ ఏడుపును, ఆ శోకాన్ని, ఆ బాధను చూసిన తర్వాత ఇతని లోపల బాధ కలిగింది, దుఃఖం కలిగింది. అరే, ఇన్ని రోజులు నేను ఇంత ఆనందంగా ఉన్నా, సడన్గా ఈ దుఃఖం నా లోపల ఏ విధంగా సంభవించింది? అసలు అది ఎంత చేసినా కానీ ఆ దుఃఖం పోవడం లేదు. ఎందుకు బుద్ధుడు కింగ్డమ్ వదిలిపెట్టి వెళ్ళిండు అని అంటే, ఆ బాధను, వాళ్ళందరి బాధను చూసిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత హ్యాపీనెస్ మళ్ళీ రావడం లేదు. తీవ్రమైనటువంటి దుఃఖం తనకు కలుగుతుంది. దాని యొక్క పరిశోధన చేయాలనేటువంటి ఒక గొప్ప థాట్ అనేది రావడం అనేది జరిగింది. తద్వారా కింగ్డమ్ నుంచి వెళ్ళాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని బయటకు వచ్చేసి ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి సాధనలు చేసి, అంటే అప్పుడున్నటువంటి సాధనలు, హఠ సాధనలు, జపాలు, యజ్ఞాలు, హోమాలు, రకరకాల సాధనలు చేసిన, ఎవరు ఏం చెప్తా చేసుకుంటే ఎన్నో ఆశ్రమాలు దర్శించిండు. వాళ్ళు కొందరు సేవ చేయించుకున్నారు. సో ఏది చేసినప్పటికీ కూడా ఫైనల్లీ తన లోపల ఉన్నటువంటి ఆ దుఃఖానికి రూట్స్ అనేది ఫైండ్ అవుట్ కాలేకపోయింది. సో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం టైం వేస్ట్ అని చెప్పేసి తనే సొంతగా శోధన చేయడం అనేది ప్రారంభించడం జరిగింది. తద్వారా ఫైనల్లీ తప్పించి పోంగ అన్ని సాధనలు చేసిన తర్వాత, జపము, తపము అన్నీ చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆ మనస్సును శూన్యం చేసేటువంటి ఆ స్థితి దొరకలేదు. అతనిలో కలిగేటువంటి ఆ ఆలోచనల ప్రవాహం, ద ఫ్లో ఆఫ్ థాట్స్, ఆ స్టాపింగ్ అనేది రాలేదు. అతనిలో నిరంతరం ఒక గొప్ప ప్రశ్న ఉదయించేది. ఏంటంటే, ఈ మనుషులందరి దుఃఖానికి కారణం ఏంటిది? వాట్ ఈస్ ద కోర్ థింగ్ అనేది దానిపైన నిరంతర అన్వేషణ జరిగింది. దానిపైన అసలు ఆ పూర్తి అవగాహన రాలేదు. ఇలా అన్ని ప్రయత్నాలు చేసి ఒక చెట్టు కింద కూర్చున్న తర్వాత, సో ప్రయత్నాన్ని విస్మరించిన తర్వాత కొన్ని ఉత్తర క్షణాలల్లా సో ఆ ధ్యాస, ఆ కాన్సన్ట్రేషన్ అనేది సహజంగా బ్రెత్ పైకి వెళ్ళడము, కొంచెం మైండ్ రేట్ ఆఫ్ థాట్స్ అనేది తగ్గుతున్నటువంటి
టైంలోనే ఒక ఇంటర్నల్ లిబరేషన్ ఈ విశ్వశక్తితో అనుసంధానమై ఉన్నటువంటి తరుణంలో ఒక గొప్ప లిబరేషన్ అనేది ఫామ్ అయింది. అప్పుడు ఫైండ్ అవుట్ అయిందే ఈ ఆనాపాన సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఈ రెండింటితోని కూడుకొని ఉండడం. రైట్, ఇట్లా చేస్తే అంటే ఏం జరిగింది అని అంటే ఇక్కడ అనుభవైకంగా జరిగినటువంటి విషయం ఏంటంటే సార్, అతని లోపల ఉన్నటువంటి ఒక ప్రశ్న, ఒక నిరంతరమైనటువంటి ప్రశ్నకు సహజంగానే అనుభూతి చెందిండు. ఏంటంటే ఒక లిబరేషన్ ఫామ్ అయింది. అరే అన్నిటికీ మూలం ఈ సకల ఈ ప్రపంచంలో మనుషులన్నిటికీ ఎదుర్కొనేటువంటి మూలం ఏంటంటే వీళ్ళకు కోర్ తెలియడం లేదు. ఉన్నటువంటి కోర్ ఒకటే, అదేంటంటే సో యూనివర్సల్ కాన్షియస్నెస్ నుంచి మనం దూరం అయిపోయినాము. సో జీవన విధానం అనేది కరెక్ట్ తెలియట్లేదు, అంటే ఏ విధంగా బ్రతకాలో తెలియట్లేదు వీళ్ళందరికీ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేసేసి, సో ఫస్ట్ బుద్ధుడు రియలైజ్ అయ్యాడు సార్. ఫస్ట్ బుద్ధునికి నిర్వాణం వచ్చేసింది, అంటే ఇంటర్నల్ లిబరేషన్ వచ్చేసింది. దాన్నే మనం నిర్వాణం అని చెప్పుకోవచ్చు. సో అది అయిన తర్వాతనే ఒక 4 ఆర్య సూత్రాలు బోధించడం అని జరిగింది. అవి ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా దుఃఖంతోనే నిండి ఉన్నది. దుఃఖానికి మూలం తృష్ణ. తృష్ణ ఎందుకు వస్తుంది అని అంటే అవిద్య వల్ల. మరి అవిద్య ఎట్లా పోవాలి అంటే అష్టాంగ మార్గం ఎవరైతే నిత్య జీవితంలో ఆచరిస్తారో వాళ్ళకు జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే హ్యాపీనెస్తో కూడుకున్నటువంటి రైట్ లైఫ్ అనేది ఫామ్ కావడం అనేది. అదే 8th పాత్ ఫోల్డ్. అదే 8th పాత్ అష్టాంగ మార్గం అంటే 8th పాత్ ఫోల్డ్. అవును సార్. ఇది ఆచరించడం వల్ల దుఃఖం నివారణ జరుగుతుంది అని, సరి అయిన జీవన విధానం, సరి అయిన జీవనంతో కూడుకున్న విధానంతో దుఃఖ నివారణ జరుగుతుంది. ఇప్పుడు ఆయన కోర్ ఎలిమెంటే అది కదా. అవును సార్. దుఃఖ నివారణ కోసమే ప్రయత్నం మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు అని చెప్పేసి రైట్. ఏంటి 8th పాత్ ఫోల్డ్? సో ఫస్ట్ దుఃఖానికి మూలం ప్రపంచం మొత్తం దుఃఖంతోనే నిండి ఉందని అన్నాడు కదా సార్. అందరికీ సాడ్, ఎందుకంటే ఏ విధంగా మాట్లాడాలనో తెలియదు, ఏం చూడాలనో తెలియదు. ఇప్పుడు ఒక కారు నడుపుతున్నాము అని అంటే డైరెక్ట్ పోయి కారు నడపడానికి రాదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి మెకానిక్స్ మనం తెలుసుకోవాలి, డైనమిక్స్ తెలుసుకోవాలి, ఏ విధంగా ఆపరేట్ చేయాలి, గేర్ ఏ విధంగా, క్లచ్ ఫంక్షనింగ్, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతనే ఆ డ్రైవింగ్ చేస్తే ఆ కార్ డ్రైవింగ్ వాళ్ళిద్దరికీ కూడా బాగుంటుంది. కార్ డ్రైవింగ్ తెలియకుండా కార్ ఎక్కితే పోయి యాక్సిడెంట్స్ కావడం జరుగుతుంది. అంటే ప్రయాణం అనేది జరగదు. ఎందుకు అంటే కారు యొక్క మెకానిజం తెలుసుకుంటే డ్రైవింగ్ చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈ మనిషి జీవితం అనేది కూడా ఒక డ్రైవింగ్ లాంటిదే సార్. ఫస్ట్ దీని గురించి చెప్పేది ఏది లేదు, బయట సమాజంలో అన్నిటి గురించి చెప్పేది ఉంది, మెకానిక్స్ గురించి చెప్పేది ఉంది, మెడిసిన్ గురించి చదివేటువంటి ఎన్ని విద్యలు ఉన్నప్పటికీ కూడా ఈ మన జీవితాన్ని చక్కగా ఏ విధంగా చదవాలి, మన యొక్క డైనమిక్స్ అన్ని ఏ విధంగా తెలుసుకునేటువంటి ఏది చెప్పేది లేదు. కాబట్టి ఫస్ట్ అందరూ దుఃఖాల పారిన పడిపోతున్నారు. ఏంటంటే మన గురించి మనకు తెలియకపోవడం నెంబర్ 1. ప్రపంచం మొత్తం కూడా దుఃఖంతోనే ఉన్నది. దుఃఖానికి మూలం తృష్ణ అంటున్నాడు. తృష్ణ అంటే కోరికలు అంటే నార్మల్ కోరికలతోని ప్రాబ్లం ఏం లేదు, చిన్న చిన్నవి కావడంలో అంటే సౌకర్యాల గురించి కోరుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు. కానీ మితిమీరిన ఎటువంటి కోరికలతోని ఏమవుతుందంటే కోరుకోవడంలో ప్రాబ్లం ఏమీ లేదు, కానీ కోరినటువంటి కోరిక సాకారం కాకపోతేనే తీవ్రమైనటువంటి దుఃఖం ఏర్పడుతుంది, అనుకున్నది కాకపోవడం ద్వారా. కాబట్టి ఏది ఎంత కోరాలో తెలియట్లేదు. అంటే ఫైనల్ మోరోవర్ ఏంటంటే సంతృప్తి అనేది ఇక్కడ పుట్టట్లేదు సార్. తృప్తికరమైనటువంటి జీవితం లేదు. ఆనందం ఎక్కువ నుంచి ఉద్భవిస్తుంది అని అంటే తృప్తి, సాటిస్ఫాక్షన్ నుంచి ఆనందం ఉద్భవిస్తుంది. వితౌట్ సాటిస్ఫాక్షన్ నుంచి సాడ్ వస్తుంది. కాబట్టి తృప్తి ఎక్కడ లేదు జీవితాలలో. కాబట్టి దుఃఖానికి మూలం తృష్ణ అని చెప్తున్నాడు. తృష్ణ ఎందుకు వస్తుంది అని అంటే అవిద్య, అంటే ఏ విధంగా బ్రతకాలో తెలియదు, విద్య లేదు. సో ఆ విద్య పోవాలి అని అంటే అష్టాంగ మార్గం చేయాలని చెప్తున్నాడు. అందులో మెయిన్ ఏంటంటే సార్ ఫస్ట్ రైట్ వ్యూ, సరి అయినటువంటి దృక్పథాలు ఉండాలి, సరి అయినటువంటి ఆలోచనలు. అంటే విత్తనం ఏదైతే దాని యొక్క వచ్చినటువంటి ఫ్రూట్ అయినా కానీ దాని రిజల్ట్స్ కూడా అవే జరుగుతూ ఉంటాయి. రైట్ వ్యూ, సరి అయినటువంటి ఆలోచనలు లేవు, అంటే ఆలోచనలు మొత్తం నెగిటివ్స్తోనే నిండి ఉంటున్నాయి. తద్వారా రిజల్ట్స్ కూడా అవే వస్తుంటాయి సార్. నా జీవితం ఈరోజు దుఃఖంగా ఉన్నది అని అంటే కారణం ఏంటంటే, సో అందరు అవుట్పుట్ అందరు కోరుకుంటారు, నా జీవితం అందరు మంచిగా ఉండాలి, అందరు హ్యాపీనెస్ కోరుకోండి ఎవరు ఉంటారు. వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఇక్కడ అందరికీ ఆనందమే కావాలని అనుకుంటూ ఉంటారు, కానీ అవుట్పుట్ చూస్తున్నారు, ఇన్పుట్ ఎవ్వరు చూడట్లేదు. ఆలోచనలతోని అనుసంధానమై ఉన్నదే జీవితం. కాబట్టి రైట్ వ్యూ, రైట్ దృక్పథాలు, మంచి దృక్పథాలు ఉండాలని చెప్పేసి ఫస్ట్ మనకు చెప్తున్నాడు. అండ్ రైట్ వ్యూ అండ్ రైట్ ఇంటెన్షన్ సార్, ఇది ఎంటైర్ మనిషి యొక్క జీవితాన్ని మొత్తం
మొత్తం కూడా శాసించేది ఏదన్నా ఉన్నది ఏంటంటే ఇంటెన్షన్. జీవితం బేస్డ్ ఆన్ యువర్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ ఎట్లుంటేనే నీ అటెన్షన్ అట్లుంటుంది. కాబట్టి ఇంటెన్షన్ మొత్తం కూడా నెగటివ్స్తోని, బాధాకరమైనటువంటి వాటితోని, నెక్స్ట్ ఫెయిల్యూర్స్తోని, డెస్ట్రాయిస్తోని, వీటన్నిటితోని ఇంటెన్షన్ నింపుకొని ఉంటున్నాడు మనిషి. కానీ భౌతికంగా మాత్రం ఆనందాన్ని కోరుకుంటున్నారు, అద్భుతాలను కోరుకుంటున్నారు, ఇంకేదో మేనిఫెస్టేషన్లో తనకు కావలసినటువంటి గొప్ప గొప్ప అన్నీ కూడా కోరుకుంటున్నాడు. అంటే రావాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. కానీ ఇంటెన్షన్లో మాత్రం దరిద్రం దాగి ఉన్నది. దరిద్ర దేవత తాండవం చేస్తుంది. సో ఏ విధంగా సంభవిస్తూ ఉంటా అంటే నో, వితౌట్ యువర్ ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్లో ఒక గుండు పిన్, ఒక చిన్న ఏ మూలం ఉన్నా కానీ సార్, ఎంత చిన్నది ఉన్నా కానీ అదే నీ జీవితంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ మన జీవితంలో రావడం గురించి పక్కన పెడతాం, మన ఇంటెన్షన్ ఏ విధంగా ఉందో క్రాస్ చెక్ చేసుకుందాం. మనకి ఏది కావాలో మన ఇంటెన్షన్లో పెట్టుకుందాం. ఫస్ట్ ఇంటెన్షన్లో పెట్టుకుంటే దట్ విల్ బి డెఫినెట్లీ మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. దట్ విల్ బి అవర్ అటెన్షన్, దట్ విల్ బి బీయింగ్ ఇన్ యువర్ అటెన్షన్. కాబట్టి ఇంటెన్షన్ చేంజ్ చేయాలి. దీన్నే మనం యద్భావం తద్భవతి అంటూ ఉంటాం. యా మతి సా గతిర్భవిత్ అంటాం. వాట్ యు థింక్ సో షల్ యు బికమ్. ఇంకా అష్టావక్రుడు యా మతి సా గతిర్భవిత్ అంటూ అంటారు. ఇంకా పతంజలి మహర్షి తీవ్ర సంవేగానం ఆసన్న అని చెప్తూ అంటారు. ఇదంతా దేనితో అనుసంధానమై ఉన్నది అని అంటే ఇంటెన్షన్. కాబట్టి నీ దృక్పథము, సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలతోనే జీవితం ఉంటుంది. అవును సార్. ఇవి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంటెన్షన్, తర్వాత రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, మంచి మాటలు, సరి అయినటువంటి వాక్కులు. నోటిలోని మాట నుదుటి మీది రాత అని చెప్పేసి మన పత్రిక ద్వారా మనం విన్నాం. అంటే నోటిలోని నుంచి మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, నోటిలో నుంచి మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, తదాస్తు దేవతలు పైన ఉంటారని చెప్పేసి చెప్తూ అంటారు. సో కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ వాక్కుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు మాట్లాడవచ్చు, కొందరి మాటలు మంత్రాలు అవుతూ ఉంటాయి. అంటే సరి అయినటువంటి వాక్కులు లేకపోతే ఏమవుతుంది అని అంటే సార్, అది మన జీవితాల మీద దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మాటలే కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నెగిటివ్ మాటలు, డెస్ట్రాయ్ మాటలు మాట్లాడడం ద్వారా ఏమవుతుంది అని అంటే అవి మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి మన జీవితాలలో. కాబట్టి మాటల పట్ల తస్మాత్ జాగ్రత్త, వాక్క్షేత్రము అని అంటాం దీన్ని మనం. కాబట్టి మాటలను, ప్రతి మాటకు చాలా ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఒక 50 మాటలల్లో మాట్లాడే మాటలు, ఒక చిన్న సన్నివేశం గురించి, ఒక చిన్న సందర్భం గురించి నువ్వు మాట్లాడాలి అనుకుంటే సో 50 మాటలల్లో మాట్లాడే మాటలన్నీ కూడా ఒక 10 వర్డ్స్లలో సంక్షిప్తీకరించి మాట్లాడగలం నేర్చుకోవాలి. ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో, మాటల యొక్క రేట్ ఆఫ్ వర్డ్స్ని తక్కువ చేసి మాట్లాడతారో దానికి పవర్ ఉంటుంది. ఆలోచించి మాట్లాడాలి, వివేకంతో మాట్లాడాలి, బుద్ధితోని మాట్లాడాలి, తెలివితోని మాట్లాడాలి. ఇలా సరి అయినటువంటి వాక్కులు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ వాక్కులు సంకల్పాలను, దృక్పథాలను బట్టి ఉంటాయా? దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది సార్, అది చెప్పిన తర్వాత నేను చెప్తా. దీని తర్వాత వాక్కుల తర్వాత ఏమవుతుంది అంటే నెక్స్ట్ రైట్ యాక్షన్స్, పనులు. మన పనులు దేన్ని బేస్డ్ అయి ఉంటాయి అంటే యూనివర్సల్, కొంచెం ప్రపోర్షనల్ టు మన ఇంటెన్షన్. సో రైట్ ఇంటెన్షన్, రైట్ వ్యూ, రైట్ వర్డ్స్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్స్. పనులు, ఒక పని నీకు సక్సెస్ అయిందనుకో, ఒక పని నీకు సక్సెస్ అయిందంటే నీ ఇంటెన్షన్ సక్సెస్ ఉందని అర్థం. ఇక్కడ ఒక పని సక్సెస్ అయిందంటే నీ యొక్క దృక్పథాలు, నీ యొక్క చూసే కోణం, నీ యొక్క ఆలోచనలు కరెక్ట్ ఉన్నాయని అర్థం. ఒక పని సక్సెస్ అయింది అని అంటే నీ యొక్క మాటలు ప్రతి దానికి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి నీ ఇంటెన్షన్ కరెక్షన్ చేసుకొని, ఇంటెన్షన్ కనుక చక్కగా ఉంటే దీని వెనుక ఆలోచనలు చక్కగా మారుతాయి, ఆలోచన వెనుక మాటలు చక్కగా మారుతాయి, మాటల వెనుక నీ యొక్క పనులు సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి దానికి మూలం ఏంటంటే సార్ ఫస్ట్ ఇంటెన్షన్ ఎట్లుంటే అటెన్షన్ అట్లుంటాయి. కాబట్టి యాక్షన్స్
మనకు డిక్లరేషన్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈరోజు ఈ యాక్షన్ సక్సెస్ అయింది, ఫెయిల్ అయింది అంటే నా ఇంటెన్షన్. లోపలికి వెళ్ళి చెక్ చేసుకో. ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులు సొసైటీలో గొప్ప గొప్ప స్టేట్లలో ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన అన్ని సహకారం చేసుకున్నారు వాళ్ళ జీవితాలలో. అంటే డైరెక్ట్గా లేట్ నైట్లో ఏది రాలేదు, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటెన్షన్ అట్లా బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ స్టేట్లలో ఉన్నారు. ఎస్ చెరు, ఇంటెన్షన్ని బట్టి ఆలోచన, ఆలోచనను బట్టి మాటలు, మాటల్ని బట్టి పనులు. మనకు యాక్షన్స్ అద్భుతంగా యాక్షన్ చేయాలనుకుంటాం, రిజల్ట్ బాగా కావాలనుకుంటాం, యాక్షన్ని బట్టే ఉంటుంది కదా. అవును సార్. రైట్. ఈ 4టికి ఫౌండేషన్ ఏంటి? ఎస్ సార్, దీన్ని బేస్డ్ అంటే ఇక మనకు ఒక సరి అయినటువంటి జీవనోపాధి, రైట్ లైవ్లీహుడ్ అంటాం. అందరూ అంటే నవ్వేడేస్ డబ్బులు వస్తే చాలని అనుకుంటున్నారు. డబ్బులు వస్తే చాలు, ఎట్లాంటి పని అయినా మంచిదని చేస్తూ అంటారు. చేయద్దు, ధర్మబద్ధమైనటువంటి పనులే చేయాలి. అంటే రైట్ లైవ్లీహుడ్, సరి అయినటువంటి జీవనోపాధి, ధర్మయుతమైన సంపాదన. మనము ఒకరిని మోసం చేసి ఇంకొకరిని చీటింగ్ చేసి డబ్బులు మనం అవి సంపాదించి వాటిని అనుభవించే క్రమంలో సో తింటున్నటువంటి ప్రతి బుక్కలు అది మనకు గుర్తొస్తూ ఉంటుంది. రాత్రి పడుకున్న తర్వాత నిద్ర కూడా సరిగా పట్టదు. అండ్ అది తీసుకొచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్కైనా లేకుంటే ఇంకేదైనా మన మెయింటెనెన్స్, వాళ్ళ మెయింటెనెన్స్కి ఇచ్చినా కానీ మనకు అదే గుర్తొస్తూ ఉంటుంది. అంటే మనకు తెలుసు మనం మోసం చేసినటువంటి డబ్బులతోనే మనం ఎంజాయ్ చేస్తున్నామని, మనం తెలుసు మనకు చీటింగ్ చేసినటువంటి డబ్బులతోనే మనం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం. ప్రతి దాంట్లో అంటే ఎవరో మనల్ని శిక్షించరు, మనల్ని మనమే శిక్షించుకుంటూ ఉంటాను. చూడండి, ఆ చేసే ప్రతి క్రమంలో మన ఇంటెన్షన్ ఏమంటుంది అని అంటే, అబ్బా నేను తప్పు చేశాననే భావన కలుగుతూనే ఉంటుంది. అబ్బా ఇవి కరెక్ట్ మనీ కాదు అని మనకు అంటే ఒక అశుభం మన లోపంచెల్లి కోరుకుంటూనే ఉంటుంది. ప్రతి యువత ఈజీ మనీ మీద ఆధారపడద్దు. ఇంకా నవేడేస్ ఈ మన ఆన్లైన్ బెట్టింగ్స్ ఉన్నాయి సార్. ఆన్లైన్ బెట్టింగ్స్ అనేది అది రైట్ మనీ కాదు, సరి అయినటువంటి జీవన విధానం కాదు, ధర్మబద్ధమైంది కాదు. తద్వారా వచ్చేటువంటి ఎక్కువ డబ్బులు ఉన్నప్పటికీ పోయేటి అయినా వచ్చేటి అయినా ఏమవుతుంది అని అంటే అంత ఒక మ్యాజిక్ లాగా ఉంటుంటాయి. వచ్చిన డబ్బులు అసలు నిల్వవు. తద్వారా ఒకవేళ వచ్చినప్పటికీ సో చాలామంది యొక్క ఆ బాధ, ఇప్పుడు మనీ నా ఎనర్జీ స్వరూపం, నేను సంపాదించాను ఒక 10,000 సంపాదించాను అంటే అందులో నా మూలాలు ఉంటాయి, అందులో నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అందులో నా యొక్క ధ్యాస ఉంటుంది. కాబట్టి అది వేస్ట్గా పోయినా లేకుంటే అనవసరంగా పోయినా కానీ తద్వారా నేనేం కోరుకుంటా అంటే అనవసరంగా తీసుకున్న వాళ్ళకు అబ్బా ఇది ఎవరికి పోయిన వాళ్ళకు అశుభం కావాలని లేకుంటే వాళ్ళు ఇంకేదో కావాలని నా ఇంటెన్షన్ ఉంటుంది కదా సార్. అట్లా కాబట్టి అధర్మంగా సంపాదించినటువంటి సంపాదన పట్ల సంపాదించినటువంటి ఓనర్ యొక్క కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. కాబట్టి వాని యొక్క ధ్యాస దాని మీద ఉంటుంది. ఎవరైతే దీన్ని తీసుకుంటారో వాళ్ళు ఇంకా చెడిపోవాలని, ఇంకా తక్కువ కావాలని, ఎదగద్దని, వాళ్ళు ఇంకా దుఃఖాల బారిన కావాలని, ఇంకా వాళ్ళకి లాస్ కావాలని చెప్పేసి ఆ కాన్సన్ట్రేట్ ధ్యాస పెడతాడు. తప్పకుండా డెఫినెట్గా అది అయి తీరుతుంది. అట్లా సరికాని ఇంటెన్షన్ ద్వారా వచ్చిన డబ్బే, సరికాని ఇంటెన్షన్, ఇంకా చీటింగ్, థెఫ్టింగ్ చేయడం లాంటిది, ఇంకా మోసాలు మనం చూస్తూ ఉంటాం కదా సార్. ఇట్లాంటి కరప్షన్ లాంటిది, లంచాలు తీసుకోవడము, మనీ కదా తీసుకుందాం అని అనుకుంటే నో, మనీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, శక్తి స్వరూపము. ఆ డబ్బు వెనుక దాని ఓనర్ ఉంటాడు, ఆ ఓనర్ యొక్క ధ్యాస పనిచేస్తుంది. నేను ఒక వ్యక్తి డైలీ వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి 1,000 రూపాయలకు వాళ్ళ ఇంట్లో ఏదైనా పని ఉందనుకోండి సార్, 1,000 రూపాయలకు సరిపడేటువంటి కష్టం చేసిన తర్వాత ఓనర్ 1,000 రూపాయలు హ్యాపీగా ఇచ్చేస్తాడు. సో డబ్బుల విషయం పక్కన పెడితే ఇంటెన్షన్ ఎట్లుంది, హ్యాపీగా ఇచ్చేస్తారు. కాబట్టి ఇంకా మంచిగా పని రావాలి నీకు, ప్రజెంట్ అయితే 1,000 రూపాయలు తీసుకో, కావాలంటే ఇంకొక 100 తీసుకో అని చెప్పేసి హ్యాపీనెస్ నుంచి, హ్యాపీనెస్ ఇంటెన్షన్ నుంచి ఇస్తాడు. కాబట్టి హ్యాపీనెస్తో తీసుకున్నటువంటి ఆ డబ్బులతో తనకు ఏం చేసినా ఆనందం కలుగుతూ ఉంటాడు. అబ్బాయి ఈ రోజు నేను 1,100 సంపాదించానే, చక్కగా ఇంట్లో కొంత ఇచ్చేస్తే తనకు కావాలి. ప్రతి రూపాయలు అతను ఎంజాయ్ చేస్తాడు, ప్రతి దాన్ని ఎంజాయ్ తినే ప్రతి బుక్కలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని ఆచరించి ధర్మయుతంగా వచ్చిన దానికి సరి అయిన జీవనోపాయం అంటాం. అవును సార్. సరికాని దారుల ద్వారా నువ్వు ఎంత తెచ్చుకున్నా, బయట సమాజాన్ని నువ్వు ఎంత మోసం చేసినా నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. నీ అంతరాత్మ ఎప్పుడు నిన్ను ప్రిక్ చేస్తూ ఉంటుంది. తప్పకుండా కర్మ సిద్ధాంతం వర్తిస్తూ ఉంటుంది.
ఎంత చెట్టుకు అంత గాలి, తప్పకుండా కర్మ సిద్ధాంతం ఉంటుంది. నువ్వు నీది కాని దాని కనుక నువ్వు దొంగలించినా, నీది కాని దాన్ని నువ్వు అపహరించినా, ఏం చేసినా కానీ ఆ కర్మ సిద్ధాంతం నిన్ను వెంటాడుతున్నట్టు, తద్వారా నీకు కావాల్సినటువంటి పనిష్మెంట్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడో జరిగిన తర్వాత బాధపడే బదులు, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు, ఇట్లాంటి అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ద్వారా ఎప్పుడు తెలుస్తుంది మరి? ఆధ్యాత్మికత ద్వారానే. రైట్ లైవ్లీహుడ్ అంటే సరి అయినటువంటి జీవన విధానం మాత్రమే ఉండాలి. మనది కాని సొమ్మును మనం ముట్టుకోదు. ఎన్ని కోట్లు వచ్చినా ఏమొచ్చినా కానీ డబ్బు పట్ల అతి వ్యామోహం ఉండద్దు. మనకి ఎంత కావాలో శక్తియుక్తులు మన మీద, ఇంకెవరి మీద, ఈజీ మనీ మీద అండ్ డిపెండెంట్ కాకుండా, ఇట్లా డిపెండ్ కాకుండా మన మీద మనం కష్టపడి, అంటే ఏం చెప్తుందంటే నిత్యము నీ కాన్సన్ట్రేషన్ నీపైనే ఉంచుతుంది. నీ శక్తియుక్తులు అంటే డబ్బులు సార్, అంటే డబ్బులు రావడం వెనుక ఏం జరుగుతుంది అంటే ఈరోజు ఏం లేకపోతే మన కాన్సన్ట్రేషన్ మన లోపలికి వెళ్ళిపోతుంది. నేనేంటి, నా శక్తియుక్తులు ఏంటి, నా దగ్గర ఏం టాలెంట్, నేను ఏం పని చేస్తే నాకు డబ్బులు వస్తూ ఉంటా, అంటే నేను టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాను, అసలు నా ఏజ్ ఏంటి, ఇట్లా ప్రతి దాని పట్ల మనల్ని మనం షైన్ అవుతాం. డబ్బులు రావడం సెకండరీ, మన శక్తియుక్తుల్ని, మన లోపల ఉన్నటువంటి క్యాలిబర్ని మనం బయటికి తీస్తాం. కాబట్టి రైట్ లైవ్లీహుడ్, సరైనటువంటి జీవన ఉపాధ్యాయానికి మూలం ఏంటంటే మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుని, మనం స్లో అండ్ స్టడీ, తక్కువగానే ఉంటుంది కాకపోతే పర్మనెంట్ అండ్ హ్యాపీనెస్, అన్నింటికంటే మెయిన్ సాటిస్ఫాక్షన్. మనదైనటువంటి ₹1 నుంచి మనం ఏం ఎంజాయ్ చేసినా కానీ అందులో నుంచి మనకు ఆనందం ఉద్భవిస్తుంది. నువ్వు ఇది కాంది, నువ్వు ఎంత చేసినప్పటికీ ఎంతో మంచి తినవచ్చు, మంచి ప్లేస్లలో ఉండొచ్చు, కానీ అందులో నుంచి నీకు దుఃఖం సంభవిస్తూ ఉంటుంది. దుఃఖం నిర్జీవం, ఆనందం జీవం. కాబట్టి చక్కగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అండ్ ఇది రావాలి అని అంటే సార్, ఈ సరి అయినటువంటి జీవన విధానం రావాలంటే రైట్ ఎఫర్ట్ ఉండాలి. సరి అయినటువంటి శ్రద్ధ ఎఫర్ట్. వితౌట్ మన శ్రద్ధ లేనిది ఏది, శ్రద్ధ అవన్ లభతే జ్ఞానం, అంటే జ్ఞానం రావడానికైనా కానీ, ఒక మంచి ఆర్ట్ నేర్చుకోవాలన్నా కానీ, ఒక ఎడ్యుకేషన్ నేర్చుకోవాలన్నా, ఇంకా జీవితంలో ఏది సాధించాలన్నా శ్రద్ధ పెట్టాలి సార్. కాన్సన్ట్రేషన్, మనము ఎఫర్ట్ పెట్టండి ఏది రాదు. ఇప్పుడు ఎవరికైనా ఒక హీరో గ్రేట్ అన్నప్పుడు తను ఎంత శ్రద్ధ పెట్టి ఆ 3 నెలలు 1 year ఎంత శ్రద్ధ పెడతాడో తన మీద, తన డైలాగ్స్ మీద. ఒక క్రికెటర్ ఉంటాడు, ఎంత శ్రద్ధ పెడితే అక్కడ ఆట ఆడగలుగుతున్నాడు. రీసెంట్గా వైభవ్ సూర్య ఒక 100 సెంచరీ చేసినటువంటి 14 years అబ్బాయి, క్రికెట్ వేరుగా లేదు అతని జీవితంలో నుంచి, క్రికెటే తానై ఉన్నాడు. అతను ఇంకేది కూడా పెట్టుకోలేదు, ఎక్కడ కూడా ఆటలు, ఎట్లాంటి డ్యాన్స్, ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఏది లేదు. తన జీవితం మొత్తం కూడా పూర్తి స్థాయిలో తన శ్రద్ధను క్రికెట్కే అంకితం చేసిండు. అందరు అవుట్పుట్ చూసిళ్ళు, అవుట్పుట్ చూడాలని అవసరం లేదు. అవుట్పుట్ అంత బాగా వచ్చిందంటే అసలు ఇన్పుట్ ఏమి ఇచ్చి లోపల ఏం జరిగింది, వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత స్ట్రగుల్ పడ్డారు. అతను ఒక్క జీవితం కాదు సార్, 3 జీవితాలు కలిస్తే మనం ఆ రోజు మ్యాచ్ చూసినటువంటి ఒక అద్భుతం జరిగింది కదా సార్, సెంచరీ చేసిన 32 balls. దానికి మూలం మొత్తం కూడా 3 జీవితాలు. వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ జీవితం కూడా పక్కన పెట్టి ఇద్దరు కూడా తన గురించి కష్టపడే, మార్నింగ్ వేరే జాబ్ ఏం చేయలేదు వాళ్ళ డాడీ. తనను గ్రౌండ్కు తీసుకెళ్ళడం, చాలా చిన్న అబ్బాయి, అతి చిన్న వయసులో నుంచి వెళ్ళి క్రికెట్ చూస్తూ, క్రికెట్ ఆడించుకుంటూ. అంటే చూడు ఏం జరుగుతుంది అని అంటే శ్రద్ధ మొత్తం కూడా ఇంకెక్కడ కూడా డీవియేట్ కాకుండా, సెకండ్ థింగ్ లేకుండా పూర్తిగా క్రికెట్గా మారిండు. తన నుంచి వెళ్ళి, తన ఆలోచన నుంచి, తన మస్తిష్కం నుంచి వెళ్ళి, తన ఇంటెన్షన్ నుంచి, తన యొక్క యాక్షన్స్ నుంచి, తన వర్డ్స్ నుంచి వెళ్ళి క్రికెట్ ఎక్కడ దూరంగా లేదు. క్రికెట్ తానే క్రికెట్ అయి ఉన్నాడు కాబట్టి ప్రతి బాల్ను ఆ రోజు అంత అద్భుతంగా ఆడగలిగిండు. అదేవిధంగా మన జీవితాలలో అందరూ, సో మోస్ట్ ఆఫ్ ది డేంజర్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్ ఇక్కడ ఇమాజినరీ లైఫ్ అండ్ రియాలిటీ లైఫ్. అందరూ ఊహలలో బ్రతుకుతూ ఉంటారు. ఇలా అయితే బాగుండు, అలా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ. సో ఆ రోజు నేను ఆ పని చేస్తే ఈ రోజు నా జీవితంలో ఇది ఉండు కదా, ఈ రోజు నేను ఇక్కడ ఎందుకు చేస్తున్నాను, ఎల్లుండి ఇట్లా ఏదో చేస్తే ఇంకేదో అవుతుంది కావచ్చు అని చెప్పేసి అని ఊహలలోనే ఆయుష్ మొత్తం గడిపేస్తూ ఉన్నారు. రియాలిటీలో వాళ్ళ యాక్షన్స్ కంప్లీట్ జీరో ఉంటాయి. రియాలిటీలో యాక్షన్స్ లేనిది, సో అగ్ని ఉంటేనే, ఫైర్ ఉంటేనే సంథింగ్ మనం ఒక చూడగలుగుతాం. నువ్వు రియాలిటీకి వచ్చేసరికి యాక్షన్సే లేవు, ఓన్లీ నీ ఆలోచనల దగ్గరనే ఆగిపోయినావు. యాక్షన్సే లేని నీ జీవితంలో ఏ విధంగా మేనిఫెస్టేషన్, ఊహాలోకాల్లో ఉంటే సరిపోదు. ఊహాలోకాలు మొన్న ఇది చేసా,
ఇవాళ ఇది చేస్తున్నా అంటే ఏం జరగదు. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ యాక్షన్లో దిగాలి. స్టెప్ ఒక్క అడుగు ముందుకి, ఒక్క అడుగు కూడా ముందుకు వేసే వాళ్ళు లేరు సార్. సక్సెస్ పీపుల్ ఆర్ రియల్లీ సక్సెస్ పీపుల్ సార్. సినిమా హీరోలు నిజంగా సినిమా హీరోలే. అండ్ ఎందుకు అని అంటే చూడండి వాళ్ళ ముందుకు వేశారు. ఎంత కష్టం అంటే, అరే అంత చిన్నోనికి లైఫ్లో సక్సెస్ అయింది అని అంటూ ఉంటా అంటారు. అంత చిన్న వ్యక్తి ఇంత అద్భుతం సాధించిండు అని అనుకుంటూ ఉంటా అంటారు. సో అతనికంటే బాగున్నప్పటికీ కూడా అతనికి డిఫరెన్స్ ఏంటంటే అనే రియాలిటీలోకి దిగిండు, అనే వార్ ఫీల్డ్లోకి దిగి యుద్ధం చేయడం స్టార్ట్ చేసిండు. గెలుస్తాడా గెలవడా సెకండరీ, ఒక అడుగు ముందుకేసి కత్తి తీసి యుద్ధం చేయడం స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన తర్వాత తన శక్తియుక్తులు తనకు బయటకు వచ్చినాయి. ఓకే, నేను ఇద్దరిని కొట్టగలుగుతా, నేను ముగ్గురిని కొట్టగలుగుతా, లేదు ఇద్దరిని కొట్టిన తర్వాత నేను డౌన్ అవుతున్నా కాబట్టి నేను ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని తనకు తానుగా పరిచయం అయ్యిండు. కాబట్టి ఏ ఫీల్డ్ అయినా సార్, యాక్టింగ్, డ్యాన్సింగ్ అండ్ జాబ్ ఓరియంటేషన్లో మంచి ప్రొఫెషనల్ మంచి ముందుకు వెళ్ళాలన్నా కానీ, ఎడ్యుకేషన్ రీత్యా మంచిగా వెళ్ళాలన్నా, బిజినెస్ కావాలన్నా ఏదన్నా కానీ ఫస్ట్ ఆపండి. ఈ మాటలు ఆపి అనవసరమైన మన మాటలు మాట్లాడద్దు, మన యాక్షన్స్ మాట్లాడతాయి. స్పీక్ త్రూ యాక్షన్. మన యాక్షన్స్ మాట్లాడాలి. కాబట్టి వర్డ్స్ పక్కన పెట్టి ఈ ఇమాజినరీ ఎక్కడో ఏదో జరుగుతుంది ఊహాలోకాలలో ఉండకుండా యాక్షన్స్, మన పనులు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి యాక్షన్స్, దానికి మెయిన్ మూలం ఏంటంటే శ్రద్ధ, సాక్రిఫైజెసెస్, ఎఫర్ట్, నీ అన్నీ కూడా పెట్టాలి. కాబట్టి శ్రద్ధ, రైట్ ఎఫర్ట్ అనేది చాలా 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 ఒక సక్సెస్ఫుల్ జీవితానికి శ్రద్ధ కూడా సరి అయిన దాని మీద పెట్టాలి. సరి అయిన శ్రద్ధ. అవసరమైన వాటి మీద శ్రద్ధ పెట్టి సోషల్ మీడియాలు చూసుకుంటూ శ్రద్ధతో చూస్తే అది యూజ్ లేదు కదా. అవే వస్తాయి సార్. ఇప్పుడు అనవసరమైన దాని మీద నీ శ్రద్ధ పెడితే అవే నీ జీవితంలోకి వస్తాయి. కాబట్టి రైట్ శ్రద్ధ అంటున్నాడు ఇక్కడ గౌతమ బుద్ధుడు. ఏమంటున్నాడు అంటే, సరి అయినటువంటి నీకు ఏది కావాలనో నిర్ణయించుకుని దాని మీద నీ శ్రద్ధను పెట్టు, అది నీ జీవితంలోకి సాకారం అవుతూ ఉంటుంది. ఒకటేసారి కాదు, క్రమక్రమంగా ఏదో రోజు నువ్వు కావాలనుకున్నది సంపూర్ణంగా నీ జీవితంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, సో శ్రద్ధ, దానికి మూలం ఏముందంటే రైట్ కాన్సన్ట్రేషన్, సరి అయినటువంటి ఏకాగ్రత. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే సార్, మన గురువులు చెప్తూ ఉంటారు అంత నౌకాగ్ర కాకవత్ లాగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక కాకి ఓడ మీద, అంటే నియర్ బై రివర్ ఉన్నప్పుడు ఒక పడవ ఉంటుంది. ఒక పడవ పైన కాకి ఉన్న తర్వాత సో ఆ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ బీచ్ ప్రాంతమైనా లేకుంటే ఆ ఒడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గింజను తీసుకొచ్చుకుంటుంది. మళ్ళీ ఆ పడవ పైన ఉన్నటువంటి ఒక పోల్ ఉంటుంది కదా సార్, సెంటర్ పోల్, ఆ పోల్ పైన నిల్చుంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఇంకెక్కడికి పోతుంది, ఆ పోల్ పైన నిల్చుంటా ఉంటుంది. ఇట్లా కొంచెం ఆ పడవ ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. కొంచెం దూరంలో నదిలో కొంత దూరంకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం దూరం ఎక్కువవుతుంది. ఆ ఒడ్డు ప్రాంతానికి ఈ పడవ ప్రాంతానికి దూరం ఎక్కువ, కొంచెం కష్టంగా పోతుంది. మళ్ళీ ఏదో తీసుకొచ్చుకుంటుంది, మళ్ళీ పడవ మీదకి వచ్చేస్తుంది. అట్లా కొంత ప్రయాణం తర్వాత ఒక 2-3 గంటలైనా కానీ ఆ సముద్ర మధ్యంకైనా లేకుంటే ఆ నదీ ప్రవాహం యొక్క మధ్యలోకి పోయిన తర్వాత ఈ కాకి ఆ ఒడ్డుకు వెళ్దామని ప్రయాణించినప్పటికి కూడా మధ్య దూరం వరకు వెళ్తుంది, మళ్ళీ రివర్స్ వచ్చేసి మళ్ళీ పడవ మీదకి పోతుంది. ఎందుకు అంటే ఇక ముందుకు పోలేదు, ఆ ఒడ్డు దాకా పోవాలంటే దానికి ఎనర్జీ సరిపోదు, ఎక్కడో ఉంటుంది ఒడ్డు, నేను అంత దూరం వెళ్ళలే అని చెప్పేసి ఏం చేస్తుంది అని అంటే ఆ పడవ పైన ఉన్నటువంటి ఆ ఒక్క బొంగును, ఆ పోల్ను పట్టుకొని అక్కనే ఉండిపోతూ ఉంటుంది. రైట్, ఇక ఎక్కడికి పోవడానికి ఛాన్స్ లేదు, దానికి వేరే ఆప్షన్ కూడా లేదు, మొత్తం ఒకటే. ఇక అది వదిలితే అదే ప్రాణం అన్నట్టుగా. సో ఇది తప్పించి నాకు ఇంకొకటి ఏది కూడా బేస్ లేదు. కాబట్టి ఇంకా నేను దీనితోనే ఉంటా ఒడ్డు చేరేంత వరకు. నేను ఎప్పుడైతే ఒడ్డు చేరేంత వరకు నాకు ఇదే ప్రపంచం అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి ఆ పోల్ను పట్టుకొని గట్టిగా ఉండడం అనేది జరుగుతుంది. సో దీన్నే నౌకాగ్ర కాకవత. ఒక నౌక మీద కాకి ఏ విధంగా ఉంటుందో, నీకు ఏదైతే కావాలనో దాని పట్ల సంపూర్ణ ఏకాగ్రత ఉండాలి. కానీ ఒకసారి అటు ఒకసారి ఇటు, నేను అది చేస్తా ఇది ఇట్లా ఈ ఫ్లక్చువేటెడ్ మైండ్ ఏం చేస్తుంది అని అంటే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా డీవియేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అందరికీ చెప్పాల్సినటువంటి, అంటే ఈ బుద్ధుని యొక్క అష్టాంగ మార్గం ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే రైట్ కాన్సన్ట్రేషన్, సరి అయినటువంటి ఏకాగ్రత తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఏకాగ్రత దేని మీద లగ్నం చేస్తామో
అదే మన జీవితంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చెడు పైన నీ కాన్సన్ట్రేషన్ ఉందా, మంచి పైన కాన్సన్ట్రేషన్ ఉందా, నీ గోల్స్ పైన కాన్సన్ట్రేషన్ ఉందా, నీ గోల్స్ను డీవియేషన్ చేసేటువంటి ఈ మన వ్యసనాలైనా కానీ బ్యాడ్ హ్యాబిట్స్ పైన వీటిపైన నీ కాన్సన్ట్రేషన్ ఉందా, తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అని అంటే సార్ ఇవన్నీ కూడా ఇన్బిల్టెడ్గా మనకు తెలియకుండా అతి వేగంగా జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరికీ ఇది కావాలని ఉంటుంది, కానీ దీని వెనుక బిహైండ్ ఆఫ్ ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. కరెక్షన్ చేయవలసింది బయట కాదు, లోపల. ఇక్కడ ట్యూన్ చేద్దాం, ఇక్కడ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తే అది మన జీవితంలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 7 రావాలి రైట్ థింగ్స్ అంటే ఏం చేయాలి, చేయాల్సిన సాధన ఏంటి? చూడండి సార్, మనిషి యొక్క మనస్సు యోగీశ్వరుడు ఏం చెప్తున్నాడు అంటే కోతి లాంటిది. కోతి లాంటిది. ఈ కోతి ఎట్లాంటిది అంటే దానికి తేలు కుట్టింది. తేలు కుట్టిన కోతికి ముళ్ళు గుచ్చింది. ముళ్ళు గుచ్చిన కోతికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన కోతి కళ్ళు కూడా తాగింది. అంటే అంటే తీవ్రమైనటువంటి చంచలం అన్నట్టు మనస్సుని ఈ విధంగా అంటే మనిషి యొక్క మైండ్. ఇన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం, మైండ్ జస్ట్ చెప్పేంత వరకే వింటది, ఆ తర్వాత తని విధంగా వీక్షణం చేస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని ఉత్తర క్షణంలో కొన్ని లోకాలను దాటివేసేటువంటి ఆలోచన శక్తి ఉన్నటువంటి ఏదన్నా ఉన్నది అంటే మనిషి యొక్క ఆత్మకు అనుసంధానమైనటువంటి మనస్సుకు అంత శక్తి దాగి ఉన్నది. కాబట్టి ఈ మనస్సును కంట్రోల్ చేయడం అనేది నేర్చుకోవాలి. అందుకే రైట్ మైండ్ఫుల్నెస్ అంటున్నాడు. ఫైనల్లీ సరి అయినటువంటి ధ్యానం అంటున్నాడు బుద్ధుడు. ఇది అల్టిమేట్. ఇది చేస్తే ఈ 7 సిద్ధించుతాయి. ఇది ఎవరికైతే ధ్యానము నిత్య జీవితంలో కానీ సరి అయినటువంటి ధ్యానం కనుక ఉంటే ఈ 7 మన జీవితంలో మనకి ఏది కావాలో మన మైండ్ మన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఏది సాధించాలనుకున్నా సాధించవచ్చు. కాబట్టి సరి అయినటువంటి ధ్యానం అంటున్నాడు. సరి అయినటువంటి ధ్యానం అంటే బుద్ధుడు మనకు అందించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి. సుమారు 112 ధ్యాన పద్ధతులు పైగా మనం ఇప్పుడు చూస్తున్నాం బయట. ఇవన్నీ కూడా ఉన్నవి, అన్నీ ఇంపార్టెంటే, అన్నీ విలువైనవి, అన్నీ కూడా ఊరికనే ఏది రాదు. కాకపోతే అన్నిటికంటే సులువైనది, అతి తొందరగా మన యొక్క మూలానికి మన అనుసంధానం చేసేది, మన యొక్క ఆలోచనలు తొందరగా తగ్గింపజేసేది, మనల్ని అతి తొందరగా చైతన్యవంతులుగా మార్చేసేది ఏంటంటే ఆ బుద్ధుడు ఏదైతే అన్వేషించి తన యొక్క శోధనలో భాగంగా వచ్చినటువంటి ఆనాపానసతి, ఆ ధ్యానమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గురువులు బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా చేయబడ్డటువంటి శ్వాస మీద ధ్యాస. వండర్ఫుల్. ఈ 8 పాత్ ఫోల్డ్స్ ఆచరిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది అనేది అర్థమైంది. అదే బుద్ధుల వారు ఎగ్జాంపుల్. ఆ బుద్ధుల వారి నుంచి నేర్చుకున్న ప్రతి ఒక్కరు మనకు ఉదాహరణని. సో ఫైనల్లీ యువర్ మెసేజ్ టు యూత్. సో సార్ మై అందరికీ, నాట్ ఓన్లీ యూత్, ప్రతి మనిషికి జీవితంలో కావాల్సింది అంటే డెస్టినేషన్ ఆఫ్ లైఫ్. అందరికీ ఒక పర్మనెంట్ హ్యాపీనెస్ గురించి నిరంతరం ఒక అన్వేషణ జరుగుతూ ఉంటుంది. జీవితంలో ఎన్నో సాధించుకోవాలనుకుంటుంటారు. డబ్బు, ఆరోగ్యం, ఆస్తి, ఐశ్వర్యం, రిలేషన్షిప్స్, ఏమో కోరికలు, ఏమో సంకల్పం, అవి వాళ్ళ పర్సనల్. సో అన్నిటికీ మూలం, అన్నిటికీ ఆమూలాగ్రంగా ఉన్నది ఏమన్నా ఉన్నది అని అంటే మన మైండ్. మీ మైండ్ మీ జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. మీ మనస్సు మిమ్మల్ని తెలియకుండా బిహైండ్ మైండ్ అంటే నేను ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటా ఉంటుంది. నేను దాని యొక్క పరిధిలోకి, మైండ్ యొక్క పరిధిలోకి తీసుకెళ్తూ ఉంటా ఉంటుంది. నీ ఆలోచనలు నువ్వేదో సాధించాలనుకుంటూ, ఏదో చేయాలనుకుంటూ అవి చేయనీయకుండా దూరంగా ఎక్కడికో నీ జీవితం కాని వైపుకు నిన్ను తీసుకెళ్తూ ఉంటా ఉంటుంది. కాబట్టి నీ మైండ్ నీ కంట్రోల్కి రావాలన్నా, మన జీవితం మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవాలన్నా అన్నిటికీ మూలం ఏంటంటే ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మన మైండ్ మన ఆధీనంలోకి వస్తూ ఉంటుంది. మన ఆలోచన శక్తి మన ఆధీనంలోకి వస్తూ ఉంటుంది. మన మాటల యొక్క పవర్ మన ఆధీనంలోకి వస్తూ ఉంటుంది. తద్వారా మనం ఏది కావాలనుకుంటే అది డిజైన్ చేసుకోవచ్చు. సో వాటర్ ఒక ప్లేస్లో నేను పోసిన తర్వాత ఎటు సైడ్ వెళ్తుంది సార్? వాటర్ నువ్వు పోసిన ఒక ప్లేన్ ఎటు స్టీప్ ఉంటే అటు సైడ్ వెళ్తుంటుంది. కాబట్టి ఎక్కువ కూడా నవే డేస్ ఏంటంటే సార్ ఎక్కువగా నెగిటివ్ అట్మాస్ఫియర్ ఎక్కువగా మనకు సమాజంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువగా నెగిటివ్ వైపుకు పోతుంది. నెగిటివ్ వైపుకు పోకుండా మనస్సుని ధ్యాన సాధన మాత్రమే స్పిరిచువాలిటీ అన్నిటికంటే మెయిన్ గో బ్యాక్ టు స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికతతో మన జీవితాలను వెలుగులు నింపుకోవచ్చు. ఆధ్యాత్మికతతో పాటు మంచిగా చక్కగా ధ్యానం చేసినట్లయితే, గురువులు చెప్పినటువంటి ధ్యానం చేసినట్లయితే మన జీవితాలను ఎప్పుడు కూడా సర్వకాల సర్వ వ్యవస్థలలో ఆనందకరంగా మార్చుకోవచ్చని లోక సంస్థ సుఖినో భవంతు సార్. సూపర్ చిరంజీవి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్,
విన్నాం కదా. సరి అయిన ధ్యాన సాధన చేసినప్పుడే సరి అయిన జీవనోపాయం, దాని వెనకాల శ్రద్ధ, ఏకాగ్రత, సంకల్పము, యాక్షన్స్ అన్నీ కూడా ఏది మీ జీవితంలో సరిగ్గా లేదు అంటే ముందు సరి అయిన ధ్యానం చేస్తే అన్నీ సరి చేయబడతాయి. చేయవలసిన ధ్యానం చేస్తే మీ జీవితం సరిగ్గా ఉంటుంది అనే విషయం మనం చిరు ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈ రోజు నుంచి ధ్యాన సాధన చేస్తూ ఈ 8 అష్టాంగ మార్గాల్ని ఆచరిస్తూ అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.